మనము ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో ఉన్నాము.
తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఆ కలియుగ దైవానికి నిర్వహించే బ్రహ్మోత్సవాల అనంతరం ఆ స్థాయిలో అంత పెద్ద స్థాయిలో కాద్రి లక్ష్మీ నరసింహస్వామికి ప్రతి ఏటా మార్చి మాసంలోని ఫాల్గుణ మాసంలో ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా ఈరోజు ఈ తేరు లాగడం మొత్తం కూడా ఏపీ నుంచి అక్కడ తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా మొత్తం ప్రజలు కూడా లక్షలాదిగా ఇక్కడ తరలి వచ్చారు. మొత్తం కూడా ఇప్పుడు చూడొచ్చు మనము ఈ కదిరులోని లక్ష్మీ నరసింహస్వామి తిరువీధుల్లో మొత్తం లక్షలాదిగా జనమంతా కూడా మొత్తం కూడా ఇప్పటికే బారులు తీరాలు. ఈ తాడును లాగడానికి, రథానికి కట్టిన తాడును లాగడానికి కూడా పోటీలు పడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ మోకులు అంటే ఈ తాడు రూపంలో ఉన్న ఈ మోకుల్ని లాగడం వల్ల తమ జన్మ తరిస్తుందనే ఒక భావనతో కూడా ఆ మోకులను లాగడానికి కూడా మొత్తం కూడా ఇక్కడ యువత మొత్తం యువకులు అందరూ కూడా పోటీ పడుతుంటారు. ఎక్కడ కూడా భవనాల మీదంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తాదులు కూడా గుమిగూడి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. మొత్తంగా దాదాపు ఈరోజు ఒక 2 లక్షల మందికి పైగానే భక్తులు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర తెలంగాణ రాష్ట్రాల నుంచి తరలి వచ్చినట్లుగా ఇక్కడ అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మన వెంట పలు రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుంటాము. చెప్పండి సార్, మీ పేరేమి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఈ యొక్క విశిష్టత ఏమంటారు సార్? కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ యొక్క మన దేశంలోనే, ఆంధ్రదేశంలోనే చాలా ప్రసిద్ధి పొందినవి. నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా ఇక్కడ లక్షలాది మంది జనం, ఇప్పుడు దాదాపు నాకు తెలియలుగా 4 లక్షల మంది భక్తులు వచ్చినారని ఒక అంచనాను. చాలామంది కర్ణాటక నుంచి ఎక్కువ భక్తులు, తెలంగాణను, ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, చాలా ఇతర దేశాల నుంచి కూడా వచ్చే స్థిరపడిన వాళ్ళందరూ కూడాను ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాల స్వామి కృపకు పాత్రలు అవుతున్నారు. నేను శ్రీకాళహస్తి నుంచి వచ్చాను. ఎస్విఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి తేరు లాగడం, రథం లాగడం ఒక అలవాటుగా చేసుకున్నాను. భక్తికి ముక్తికి ఎంతో ప్రసిద్ధి. నాకు ఇంతవరకు మంచి చేస్తున్నాను నరసింహస్వామి. తిరుపతి వెంకటేశ్వరుడు ఎంత గొప్ప, అంతకన్నా గొప్పగానే నరసింహస్వామిని పూజిస్తాను. మా కుటుంబంతో సహా ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క స్వామి దర్శనం చేసుకొని తరించుకోవడం జరిగింది. నేనే కాకుండా మా మిత్రులు చాలా మంది, ఈరోజు కొన్ని వందల మంది నేను వచ్చి దర్శనం చేసుకొని రథోత్సవంలో మేము తేరు లాగడం కూడాను చాలా సంతోషదాయకంగా ఉంది సార్. ఇక్కడ మొత్తం ప్రపంచమే ఒక ఉగ్రమైన సందర్భంగా యువత అంతా కూడా ఇతర కార్యక్రమాల కదిరిలో మాత్రం యువత ఈ కాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పెద్ద ఎత్తున ఉత్సాహాలు చూస్తున్నారు. ప్రస్తుతం మన వెంట యువత ఉంది, వాళ్ళ మాట. చెప్పు బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? అది ఇక్కడే అండి, స్థానికంగా ఈ ఊర్లోనే ఉన్నాం మేము. ఈ కాద్రి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవము ప్రతి సంవత్సరం లాగుతున్నాము. చాలా సంతోషంగా సుఖంగా ఉంటాము. సో అందువల్ల మేము ప్రతి సంవత్సరము ఈ రథోత్సవం, స్థానికంగా ఉన్న రథోత్సవం ప్రతి సంవత్సరం లాగుతాము. చాలా విశిష్టంగా ఉంటుంది, చాలా ప్రసిద్ధిగా ఉంది, చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతిసారి మేము ఇక్కడికి వచ్చి దేవుడి రథోత్సవము ఎంతవరకు మాకు శక్తి ఉంటుందో అంతవరకు మేము లాగి భక్తులకు కూడా సహకారం చేస్తున్నాం. బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళకు కూడా అన్నము, ప్రసాదం, నీళ్ళ ప్యాకెట్లు కానీ ఎవ్రీథింగ్ మేము భక్తులకి బయట నుంచి వచ్చిన వాళ్ళకి మేము చేస్తున్నాము. ఇది చాలా పుణ్యకరమైనది. లక్ష్మీ నరసింహస్వామి చాలా ప్రసిద్ధము. కాద్రి లక్ష్మీ నరసింహస్వామి
ట్రైనింగ్ అయిపోయారు. ఒక్కసారి ఆపండి అంటే తక్కువ ఆపేశారు. ధన్యవాదాలు. ఆచరిస్తూ ఉంటారు. అనుమతి వాళ్ళకి వారందరికీ కూడా స్వామివారి ఆశీర్వాదాలు ఉండాలని నాలుగు చెట్లు కావాలి. శుభాలయం నుంచి కూడా ఆ రథానికి స్వామివారు హారతిస్తున్నారు. మాతాకి హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, వసంత వల్లభుని గోవింద. మోటలు తీసుకోండి. ప్రస్తుతం మనము అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఉన్నాము. కదిరి పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని తిరుమాడ వీధులన్నీ కూడా బ్రహ్మోత్సవాలతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రస్తుతం మనం చూడండి, తిరుమాడ వీధుల్లో స్వామివారి కొలువై ఉన్న తేరు ఎలా వస్తోంది. అసలు ప్రజలంతా కూడా ఇక్కడి నుంచి చూస్తే ఒకసారి ఈ ఇసుకేస్తే రాలంత జనం, అసలు భూమి ఈనిందా అన్న తరహాలో వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చిన భక్తాదులు సైతం మొత్తం ఇక్కడ ఉన్నారు. మొత్తం వాటర్ ప్యాకెట్లు వేసుకుంటూ. మరోవైపు చూస్తే ఈ లక్షలాది జనం తరలి వచ్చిన ఈ బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛన సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్ వ్యవస్థ కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. మొత్తం నిఘా వ్యవస్థంతా భద్రపరుస్తూ ఇక్కడే ఉన్నారు. మనకు కానిస్టేబుల్ కూడా బైనాకులర్లో చూస్తూ ఎక్కడైనా ఎలాంటి అవాంఛనీయ శక్తులు దాగి ఉన్నారా అనే కోణంలో కూడా మొత్తం కానిస్టేబుల్ మొత్తం కూడా ఇక్కడ నుంచి కూడా మొత్తం చూడడం జరుగుతుంది బైనాకులర్లో. ప్రతి ఏటా జరిగే ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చర్యలు తీసుకోవడం కూడా అనావతిగా వస్తుంది. అయితే ఈసారి కొన్ని హెచ్చరికలతో మరింత పటిష్టవంతంగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక్కడే చూస్తున్నాం ఇప్పుడు మనమంతా కూడా ఇక్కడ నుంచి ఆయన నిఘాను మొత్తం తన మూడో నేత్రాన్ని పెట్టేసి మొత్తం కూడా మిద్దలపైన అంతా కూడా వీక్షిస్తున్నారు. ఇక్కడే మన వెంటే కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వారు ఇక్కడి నుంచి కూడా స్వామివారిని తమ కనులారా చూస్తూ ఇక్కడే ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం మన వెంట ఉన్న వారిని కూడా మాట్లాడిస్తాము. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేమిటి? నా పేరు ఆర్ వెంకటరమణ, కదిరి మాది. ఈ బ్రహ్మోత్సవాలు చూసేందుకు ఆనందంగా పిల్లలతో అందరం వచ్చినాము. సెలవులు మాకు పండగ మాదిరి ఉంది. కదిరి లక్ష్మీనరస్వామి దేవాలయం. ఇక్కడే ఉన్న మహిళలు సైతము వాళ్ళు ఎలాంటి ఇది ఎన్నోసారి ఇక్కడికి రావడము ఎలా ఫీల్ అవుతున్నారో అది కూడా చూపిస్తాము. చెప్పమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేమి? మేము కదిరి నుంచి వచ్చినాము. నా పేరు రాణి. బాగున్నాయి. ఇది పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు భక్తులంతా కూడా ఈ మోకులను ఎలా లాగుతారు. మోకులు అంటే ఇది తాడనడ. ప్రస్తుతం ఈ 7 తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈ మోకులను తీసుకురావడం జరిగింది. ఈ మోకుల ద్వారా రథానికి ముందు వైపు వెనక వైపు చక్రాలకు తెడ్లు వేస్తూ మొత్తం కూడా తెడ్ల సహాయంతోనే రథాన్ని లాగడం జరుగుతుంది. ఈ మోకులను లాగడానికి యువత అంతా పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తుంటారు. ఎందుకంటే ఈ మోకులను అంటే స్వామివారి రథానికి కట్టి ఉన్న ఈ మోకులను లాగడం వల్ల మొత్తం జీవితం ధన్యమవుతుందన్న ఒక ఆకాంక్షతో మొత్తం యువత అంతా కూడా ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఈ బ్రహ్మోత్సవంలో ఈ తేరు రోజు మాత్రం ఇక్కడికి వచ్చి మోకులు లాగడానికి దేవుని కృపకు పాత్రలు అవడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
భక్తులు ఎవరు కూడా పేరు దగ్గరికి పేరు చెప్పిందా గోవిందా 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 అనంతపురం జిల్లా కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు గంట సేపటి నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ఆలయ పరిధిలోని తిరువీధులన్నీ కూడా మొత్తం జనంతో కిక్కిరిసిపోతాయి. లక్షలాదిగా తరలి వచ్చిన భక్తాదులు స్వామివారిని దర్శించుకుంటూ తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఇప్పటికే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి మూల విరాట్తో మొత్తం తేరు అంతా కూడా తిరువీధుల్లో సంచరిస్తుంది. ప్రస్తుతం మనం ఆలయంలోనే లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న ఆలయంలో ఉన్నాము. ఈ బ్రహ్మోత్సవాల యొక్క ముఖ్య విశేషాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యి మొత్తం 14 రోజుల పాటు జరిగే కార్యక్రమాలు ఏంటివి, ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఏ కార్యక్రమంతో ముగుస్తాయని మనకు సవివరంగా చెప్పడానికి మనం ఎంత జనసేవాదల్ కార్యదర్శి రామచంద్ర గారు మన వెంట ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. చెప్పండి రామచంద్ర గారు, ఈ బ్రహ్మోత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎప్పుడు ముగుస్తాయి, ఒక్కొక్క కార్యక్రమము ఎలా జరుగుతుంది? ఈ బ్రహ్మోత్సవాలు 13 రోజులు జరుగుతాయి. జరిగిన తర్వాత ప్రతిరోజు ఒక వాహనం పైన ప్రవేశించి దేవుడు తిరువీధులన్నీ తిరిగి ఈ రాష్ట్రానికి శాంతి కలగాలనేసి ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఇక్కడ సేవాదల్, జనహిత సేవాదల్ దాదాపు 100 మందిగా వచ్చి ఇక్కడ సేవ చేసి మంచిగా చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి మొత్తము ఇతర జిల్లాల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర నుంచి వచ్చిన భక్తాదులంతా కూడా ఇక్కడ మొత్తం కూడా స్వామివారి దర్శనానికి క్యూలో వెళ్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుంటాము. చెప్పండమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సోమరాజు నుంచి వచ్చాం. ఎప్పుడు వచ్చారు మీరు? పొద్దున్న వచ్చినాం. ప్రతి ఏటా వస్తుంటారా? వస్తాం. మీ పేరేమమ్మా? జయమ్మ. ఏమి ఈరోజు ఈ స్వామివారి ఉత్సవం ఏమి ఈరోజు? కదిరి నరసింహ పేరు నాకు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు ఏమి? సోమరాజు. ఏమి ఈరోజు ఈ ప్రాముఖ్యత ఏమి ఇక్కడ? చూసేదానికి, దేవుని చూసేదానికి. ప్రతి ఏటా వస్తుంటారా? వస్తాం. ప్రతి ఏటా వస్తుంటారు కదమ్మా. ఈ ఉత్సవాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? మాకు ఇష్టమై వచ్చినాము. ఇష్టమైన దేవుడు బాగుంటాయని వచ్చినాము. ఒకసారి వస్తారా మీరు? ఫస్ట్ టైం. చాలా రోజుల నుంచి అనుకున్నాము. ఇప్పుడు ఎలా ఉన్నాయి అసలు ఈ రద్దీ? బాగుంది, సంతోషంగా ఉంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మదనపల్లి. ఇక్కడ నుంచి 19 కిలోమీటర్స్. 90 కిలోమీటర్స్. ఎలా ఉన్నాయి ఉత్సవాలు? సూపర్. స్వామివారిని దర్శించుకోవడం. iDream media. iDream. iDream. నాయన కూడా గుర్తుకు వచ్చారు. 10 గంటలు చేసినారు. Gracias.